ఈ రోజు మనం ఒక చాలా శక్తివంతమైన ఐడియా గురించి మాట్లాడుకుందాం. అదే ది వెల్త్ ఆర్కిటెక్ట్. ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు, నిజమైన సంపదను ఎలా నిర్మించుకోవాలి అనే దాని గురించి. ఇప్పుడు ఒక ప్రశ్న, కేవలం జీతం సంపాదిస్తే నిజంగా సంపదను నిర్మించగలమా? మనలో చాలా మందికి వచ్చే డౌట్ ఇదే కదా. రోజంతా కష్టపడతాం, నెల చివరికి జీతం వస్తుంది, కానీ ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎక్కడో దూరంగా ఉన్నట్టే అనిపిస్తుంది. అసలు ఎందుకిలా? అయితే ఈ ప్రశ్నకు ది వెల్త్ ఆర్కిటెక్ట్ ఒకే ఒక్క సింపుల్ సమాధానం చెప్తుంది. అదేంటంటే డబ్బుతో డబ్బు సంపాదించడం నేర్చుకోవడం. అంతే, ఇదే అసలు సీక్రెట్. మనం డబ్బు సంపాదించడం గురించి ఆలోచిస్తాం, కానీ ఆ డబ్బును ఇంకా పెంచడం గురించే ఇదంతా. అసలు మ్యాజిక్ అంతా ఈ ఒక్క లైన్లోనే ఉంది. సరే, ఈ ఐడియాని ఇంకాస్త బెటర్గా అర్థం చేసుకోవాలంటే మనం రెండు వేర్వేరు దారుల్ని చూడాలి. రెండింటి గోల్ సంపదే, కానీ ఆ జర్నీనే పూర్తిగా వేరు. ఇక్కడ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మామూలుగా మనం వెళ్లే దారిలో మన సమయాన్ని డబ్బుకి అమ్ముతాం. సింపుల్. రోజుకి 8 గంటలు పనిచేస్తే ఆ 8 గంటలకి డబ్బు. దీనికి ఒక లిమిట్ ఉంటుంది కదా. కానీ ఈ ఆర్కిటెక్ట్ వెళ్లే దారిలో మన డబ్బే మన కోసం పనిచేస్తుంది. ఇక్కడ మన సమయంతో సంబంధం లేదు, ఆదాయం దానికదే పెరుగుతూ పోతుంది. అందుకే ఒక దారిలో ఫోకస్ అంతా సంపాదన మీదుంటే రెండో దారిలో ఫోకస్ అంతా నిర్మాణం మీద ఉంటుంది. చూసావా తేడా? అయితే డబ్బు మన కోసం పనిచేయడం అంటే ఏంటి? అదెలా సాధ్యం? దీని వెనకాల ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఫార్ములా ఉంది. అదే మన ఫైనాన్షియల్ గ్రోత్కి బేస్. ఏంటో చూద్దామా? ఆ ఫార్ములా పేరే కాంపౌండింగ్. చాలామంది వినే ఉంటారు, కానీ దీని పవర్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టిన డబ్బు, సంపాదించిన లాభం ఉంది కదా, ఆ లాభం కూడా మళ్ళీ మన కోసం సంపాదించడం మొదలు పెడుతుంది. ఇదొక స్నోబాల్ ఎఫెక్ట్ లాంటిది. చిన్నగా మొదలై దొర్లుకుంటూ వెళ్లే కొద్దీ పెద్దదవుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆర్థిక వృద్ధికి అసలైన ఇంజిన్ ఇదే. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. ఈ ప్రాసెస్ అంతా ఒక మొక్కను పెంచడం లాంటిది. స్టెప్ 1, ముందుగా ఒక విత్తనం నాటాలి, అంటే మన మొదటి ఇన్వెస్ట్మెంట్. స్టెప్ 2, దానికి రోజూ నీళ్లు పోయాలి, అంటే మన ఇన్వెస్ట్మెంట్ నుండి రిటర్న్ సంపాదించడం. ఇక అసలైన పాయింట్ ఇక్కడే ఉంది. స్టెప్ 3, ఆ వచ్చిన ఫలాల్ని తినేయకుండా ఆ విత్తనాల్ని మళ్ళీ నాటాలి, అంటే వచ్చిన లాభాల్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుంది? స్టెప్ 4, కాలం గడిచే కొద్దీ ఆ ఒక్క విత్తనం ఒక పెద్ద అడవిలా మారిపోతుంది. మన సంపద కూడా అచ్చం ఇలాగే ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. అయితే ఈ దారిలో వెళ్ళాలంటే కేవలం టెక్నిక్స్ తెలిస్తే సరిపోదు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్ మారాలి. అదే ఇక్కడ కీలకం. సో ఒక వెల్త్ ఆర్కిటెక్ట్ లాగా ఎలా ఆలోచించాలి? ఫస్ట్, డబ్బుని కేవలం ఖర్చు పెట్టే వస్తువుగా చూడొద్దు, దాన్ని సంపదను నిర్మించే ఒక పవర్ఫుల్ టూల్గా చూడాలి. రెండోది, ఈ రోజు వచ్చే ఆదాయం మీద కాకుండా లాంగ్ టర్మ్లో వచ్చే గ్రోత్ మీద ఫోకస్ పెట్టాలి. మూడోది చాలా ముఖ్యమైనది, ఓపిక. ఒక పెద్ద బిల్డింగ్ కట్టడానికి టైం పడుతుంది కదా, సంపదను నిర్మించడానికి కూడా ఓపిక అనేది చాలా అవసరం. ఫైనల్గా కేవలం ఒక వర్కర్లా కాకుండా మన ఫినాన్షియల్ ఫ్యూచర్కి మనమే డిజైనర్గా మారాలి. ఆ మైండ్ సెట్ రావాలి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి మన సొంత ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్, అంటే ఒక ప్లాన్ని ఎలా గీసుకోవాలో చూద్దాం. ఈ మొత్తం డిస్కషన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఈ కొటేషన్ చూడండి. లక్ష్యం డబ్బు కోసం పనిచేయడం మాత్రమే కాదు, అసలు లక్ష్యం ఏంటంటే మన డబ్బు మన కోసం పనిచేసేలా చేయడం. ఈ ఒక్క లైన్ అర్థమైతే మొత్తం కాన్సెప్ట్ అర్థమైనట్టే. మరి మన సొంత ఆర్థిక ప్రణాళికను డిజైన్ చేసుకునేందుకు మనమంతా సిద్ధంగా ఉన్నామా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి ఆలోచించండి, ప్రయాణాన్ని మొదలుపెట్టండి.